విరసం నేత వరవరరావు అరెస్టుపై ప్రజా గాయకుడు గద్దర్ తీవ్రంగా స్పందించారు. ప్రజా ఉద్యమాలను అణచివేసే వయస్కు చంద్రబాబు గతే పడుతుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అయితే నిషేధం, అరెస్టు అరాచకమన్న గద్దర్ వాదనతో ముఖ్యమంత్రి ఏకీభవించలేదు. శాంతి చర్చల్లో సహచరుడు వరవరరావు అరెస్టును ప్రభుత్వ పాశవిక చర్యగా గద్దర్ అభివర్ణించారు. వార్త విన్న వెంటనే ఈ ఉదయం చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న గద్దర్ కు వరవరరావును చూసేందుకు అనుమతి సాధించడమే కష్టమైపోయింది. టిఫిన్ తీసుకొచ్చానని మాట్లాడాలని పోలీసులను కోరిన గద్దర్కు నిరాశే ఎదురైంది. ప్రజల కోసం పోరాడే తమనిలా వేధిస్తే ప్రభుత్వాలే తలకిందులవుతాయని ప్రజా గాయకుడు గద్దర్ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు దిగి ప్రజా ఉద్యమాలను అణచాలని చూసిన చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే వైఎస్కు పడుతుందన్నారు. చర్చల్లో పాల్గొనడమే నేరమైతే కేశవరావు, ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావులను కూడా అరెస్టు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసేందుకు గద్దర్ బయలుదేరారు. నిషేధం విధించి అమలు చేసేందుకు 3 నెలల సమయం ఉన్నా కూడా 2 రోజుల్లోనే అమలు చేశారు. దీని మీద ఇది అప్రజాస్వామికం, ఇది చాలా అప్రజాస్వామికం. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడము వైఎస్ఆర్ ప్రభుత్వానికి పతనానికి దారితీస్తుంది. కేశవరావు గారు ఢిల్లీలో ఒక మాట అన్నారు, నిషేధం అమల్లో ఉన్నా కూడా చర్చలు జరుగుతాయని అంటున్నారు. కేశవరావును ముందు అరెస్ట్ చేయండి. కేశవరావు కూడా పీస్ టాక్స్ కు వచ్చాడు. ఫస్ట్ అరెస్ట్ మిస్టర్ కేశవరావు అండ్ అదర్ రిమైనింగ్ ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావు, బికాస్ దే ఆల్సో కేమ్. వాళ్ళు కూడా మాతో మాట్లాడడానికి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. మాట్లాడుతూ సార్ there is no democracy. This is fascism. Fascism. They don't respect their own law and order. See, I am going on the footpath. We are all the journalists throughout India. You know how they are behaving. That's what I told him. That's the reason you have come out to tell India that this is what is happening. Yes. Don't have right to walk on the footpath. Don't have right. I am not going on the road. Don't have right as a citizen. I will walk. And you see that I will go to the Chief Minister and I will see him. What do you mean by that? Sir, Chandrababu నిన్న మాట్లాడుతూ In one way you will ask us tiffin and meals and you will shake and other way you will put in the jail. Is it the democracy? చంద్రబాబు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నికల్లో వమ్ము చేసింది, ఆ తర్వాత చర్చలు నక్సలైట్లను కూడా మోసం చేసిందని అంటున్నారు. అవును, చంద్రబాబు నాయుడు యొక్క మార్గంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పోతున్నాడు. మేకకు పులైన సింహమైన ఒకటే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లయన్ అండ్ టైగర్ టు ది కోర్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు నిజంగా ఉంటే వైఎస్ఆర్ ని చెప్పమనండి, ఈ బ్యాన్ ఎత్తేయమని చెప్పమనండి. వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు సిన్సియర్, ఆస్క్ ది చంద్రబాబు నాయుడు, ఆస్క్ ది చీఫ్ మినిస్టర్ టు లిఫ్ట్ ది బ్యాన్. పరిణామాలు ఇట్లా రోడ్డు మీద నడుస్తుంటాం, ప్రభుత్వం కూలిపోతుంది. ఇఫ్ ఐ వాక్ లైక్ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డౌన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. అయితే సిపిఐ మావోయిస్ట్ విరసంలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్న గద్దర్ డిమాండ్కు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగానే సాగుతోందని ముఖ్యమంత్రి చెప్పుకున్నారని గద్దర్ విలేకరులకు తెలిపారు. విధులు పెడితేనే మాట్లాడతామని అన్నారు, ఇది కరెక్ట్ కాదు. తుపాకులు ఉన్నాయి కాబట్టే మాట్లాడతామని అన్నారు, కాబట్టి మీరు సరిగా మాట్లాడాలి. మీది చాలా అప్రజాస్వామికమైన పరిపాలన. అంటే మాది ప్రజాస్వామికమైన పరిపాలన అన్నాడు, మీరు అప్రజాస్వామికమైన పరిపాలన అన్నారు. మీరు ఈ బ్యాన్ పెట్టేయాలన్నాను, నక్సలిజాన్ని తుపాకుతో మీరు అంచివేయాలన్నారు. ఆ వినతి పత్రం 3 అక్షరాలు ఆయనకి ఇచ్చాను, అన్ని మా చేతిలో లేవు, నేను చూస్తాను అన్నాడు. ఇది కాబట్టి ఇది అప్రజాస్వామికమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం నేర్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అమరవీరులకు జోహార్లు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. అయితే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లేకుండానే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి గద్దర్ వెనుతిరిగారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గద్దర్ నినాదాలు చేశారు.